పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా దూకుడుగా ఉన్న పొలిటీషియన్. ముఖ్యంగా జగన్ మీద గానీ, లేకపోతే వైసీపీ నాయకుల మీద గానీ చాలా దూకుడుగా కామెంట్లు చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్‌కి ఉంది. అందుకని ఈ కూటమి అధికారంలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకుంటాడని అందరూ కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు. అలాగే అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ హోంశాఖ ఇస్తే పవర్‌ఫుల్‌గా ఉంటది. జగన్ ఆట కట్టిస్తాడు, వైసీపీ వాళ్ళ అరాచకాలు గతంలో చేసిన వాళ్ళందరూ కూడా తాట తీస్తాడనేది కూడా అనుకున్నారు. కానీ చంద్రబాబు కానీ, లోకేష్ కానీ వేరే విధంగా అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లోకేష్ రెడ్ బుక్ అనౌన్స్ చేయడం, దాంట్లో పేర్లు రాసుకోవడం, సో మోర్ ఆర్ లెస్ ఎవరినో ఒక ఆర్ని హోంమంత్రిగా పెట్టి ఎగ్జిక్యూషన్ అంతా తామే చేయాలనేది లోకేష్కి, చంద్రబాబుకి ముందు నుంచి కూడా ఉంది. జనరల్గా కూడా అదే జరుగుతుంటుంది. పేరుకి హోంశాఖ ఎవరో ఉంటారు కానీ మనకి ఇక్కడ కేసీఆర్ పీరియడ్లో హోంశాఖ ఎవరున్నారు తెలిసేది కాదు. సో ఫైనల్గా ఇక్కడ కూడా తండ్రి కొడుకులే ప్రధానంగా అన్ని శాఖలు చూసుకునేవాళ్ళు. అదే అక్కడ కూడా జరుగుతుంది. గతంలో కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా మహిళలకు హోంశాఖలు ఇచ్చారు. ఆ తర్వాత జగన్ ఉన్నప్పుడు కూడా హోంశాఖ. వీళ్ళంతా కూడా అసలు ఉన్నారా లేదో తెలియని పరిస్థితి. ఆ రకంగా పోలిసినప్పుడు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత చాలా చాలా బెటర్ వాళ్ళకంటే. కనీసం ఆమె ప్రజెన్స్ ఉంది, ఆమె చొరవగా మాట్లాడుతుంది, అవన్నీ ఉంది. అంతకుముందు జగన్ ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఆ ఇది లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇస్తారనుకున్నారు, పవన్ కళ్యాణ్కి లేదు. దానికి ఆయనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాడు. నాకు వ్యవసాయం అంటే ఇష్టము, నాకు ఎన్విరాన్మెంట్ ఇష్టము, అందుకని నేను ఈ మంత్రి శాఖలు అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ, తర్వాత అటవీ శాఖ, ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ తీసుకున్నాను అని ఆయనే చెప్పాడు. సరే, అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా తన ఉనికి చాటుకోవడం కోసం ఈ ప్రభుత్వంలో నేను అనుకున్నది జరగాలి అన్న ఇదిగా అప్పుడప్పుడు మాట్లాడడం చూసాం. లాస్ట్ ఇయర్ 2024 నవంబర్లో ఆయన పిఠాపురంలో మాట్లాడుతూ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హోంశాఖ నేను తీసుకుంటే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి, ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వంలాగా బుల్డోజర్లతో నేను తొక్కిస్తానన్న విధంగా ఆయన మాట్లాడాడు. డైరెక్ట్గానే అనిత పేరు పెట్టి కూడా ఆయన తీవ్ర స్వరంతో మాట్లాడాడు. సో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ హోంశాఖ ఆశిస్తున్నట్టుగా ఉంది అని అనుకున్నారు. అప్పుడు చర్చ కూడా జరిగింది. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కావచ్చు, కానీ అది పేరుకే కానీ రాజ్యాంగబద్ధ పదవి కాదు. అనిత ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇతను ఇంకొక మంత్రి తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక మంత్రి శాఖను గురించి అలా మాట్లాడడం, నేను తీసుకుంటానని చెప్పడం, అంటే మామూలుగా మంత్రిత్వ శాఖలు ఎవరు తీసుకోరు, చంద్రబాబు ఇవ్వాలి, ముఖ్యమంత్రి ఇస్తాడు ఎప్పుడైనా. నేను తీసుకుంటానంటే అర్థం ఏంటి, నాకు పవర్ ఉందని ఆయన తెలియజేసినట్టుగా ఉంది. దాని తర్వాత ఆమె వెళ్ళి కలిసినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. నా కూతురు కన్నీళ్ళు పెట్టుకున్న వల్ల నేను అలా మాట్లాడానమ్మా అని అన్నాడు. ఆమె కూడా సాటిస్ఫై అయింది. సో ఇద్దరు మళ్ళీ నవ్వుకొని జోకులు వేసుకున్నారు, నవ్వుకున్నారు. అవన్నీ వీడియోలు వచ్చాయి. అయితే దాని తర్వాత అప్పుడప్పుడు ఆయన శాంతి భద్రతల గురించి పోలీసుల నిర్వీర్యంగా ఉన్నారు, వైసీపీ వాళ్ళు రెచ్చిపోతున్నా కూడా చర్యలు తీసుకోలేదు, దాడులు జరుగుతున్నా కూడా అన్న దీంట్లో కూడా కొంత ఎక్స్ప్రెస్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం అంటే అక్టోబర్లో డిఎస్పి, భీమవరం డిఎస్పి జయసూర్య, ఆయన అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, పంచాయతీలు చేస్తున్నాడు, తర్వాత ప్యాకెట్ ఆడిస్తున్నాడు అని చెప్పి డైరెక్ట్గా ఎస్పీకి పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు. సో అది కూడా చాలా చర్చనీయాంశం అయింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా జయసూర్య చాలా మంచివాడని కితాబు ఇచ్చాడు. అది కూడా కొంత కాంట్రవర్సీ అయింది. ఈయనేమో అతను బాగాలేదని ఏం చెప్తే, డిప్యూటీ స్పీకర్ ఏమో అతను చాలా మంచి వ్యక్తి అని ఆయన చెప్తున్నాడు. రెండోది ఏంటంటే అది ఈయన శాఖ కాదు, ఈయన శాఖ కానీ ఇంకొక శాఖలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిత ఏ అటవీ శాఖ అధికారికి డైరెక్ట్గా ఫోన్ చేసి నీ అక్కడ బాగాలేదు నీ పరిస్థితి అని మాట్లాడగలదా? ఇంకొకరు ఇతని శాఖల్లోకి వెళ్ళిపెట్టి మాట్లాడగలరా?